ఒక ఆంజనేయ స్వామి గుడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామంలో ఉన్న పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయం. ఈ గుడికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. గుడి చరిత్ర మరియు ప్రాముఖ్యత. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఇక్కడి పంచముఖ హనుమాన్ విగ్రహం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ఈ దేవాలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం మాత్రమే కాకుండా స్థానిక సంస్కృతి మరియు సంప్రదాయాలకు కూడా ఒక కేంద్రంగా ఉంది. ఇక్కడ హనుమాన్ జయంతి మరియు ఇతర పండుగలను చాలా వైభవంగా నిర్వహిస్తారు. పంచముఖ ఆంజనేయుడు హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటి. ఈ రూపాన్ని పూజిస్తే సర్వత్రా విజయం, రక్షణ లభిస్తాయని భక్తుల నమ్మకం. పుట్టుక మరియు ప్రాముఖ్యత. పంచముఖ ఆంజనేయుణ్ణి పుట్టుక రామాయణంతో ముడిపడి ఉంది. రావణాసురుని తమ్ముడు అయిన అహిరావణుడు మాయావి. యుద్ధంలో రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్తాడు. అహిరావణుని ప్రాణం 5 దీపాలలో దాగి ఉంటుంది. అవి ఒకేసారి ఆర్పివేస్తేనే అహిరావణుడు చనిపోతాడు. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ఆంజనేయుడు పంచముఖ రూపంలో ఒకేసారి 5 దీపాలను ఆర్పివేసి రామలక్ష్మణులను రక్షిస్తాడు. పంచముఖ ఆంజనేయుని 5 ముఖాలు 5 వేర్వేరు దేవతలకు ప్రతీకలు. ఒక్కో ముఖం ఒక్కో దిక్కుకు చూస్తూ ఉంటుంది. ఆంజనేయుడు తూర్పు ముఖం ధైర్యం, విధేయత మరియు భక్తికి ప్రతీక. మనసుకు శాంతిని, విజయాలను ప్రసాదిస్తుందని నమ్మకం. నరసింహస్వామి దక్షిణం. నరసింహస్వామి ముఖం భయం లేని తత్వాన్ని సూచిస్తుంది. శత్రువుల మీద విజయం కోసం ఈ ముఖాన్ని పూజిస్తారు. గరుత్మంతుడు పశ్చిమ ముఖం గరుత్మంతుని రూపాన్ని సూచిస్తుంది. ఇది దుష్ట శక్తులు, చెడు ప్రభావాలు మరియు క్షుద్ర శక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది. వరాహస్వామి ఉత్తరం. వరాహస్వామి ముఖం సంపదను, సుఖాన్ని సూచిస్తుంది. గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాలను తొలగించడానికి ఈ రూపాన్ని పూజిస్తారు. హయగ్రీవస్వామి ఊర్ధ్వ. హయగ్రీవస్వామి ముఖం జ్ఞానం, వివేకం మరియు సంతాన సౌభాగ్యానికి ప్రతీక. ఈ పంచముఖ రూపం పంచభూతాలైన భూమి, గాలి, నిప్పు, నీరు మరియు ఆకాశంపై ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ఈ రూపాన్ని పూజించడం వలన అన్ని రంగాలలో రక్షణ, ధైర్యం, వివేకం మరియు బలం లభిస్తాయని నమ్మకం. పాంబండ లేదా పాంబండ్ల పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో నాగేంద్రుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆంజనేయ స్వామితో పాటు నాగదేవతను కూడా పూజిస్తారు. పాంబండ గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో నాగదేవత ఆరాధన చాలా ముఖ్యమైనది. ఆలయంలో నాగదేవత ప్రాముఖ్యత. ఈ ఆలయంలో ప్రత్యేకంగా నాగదేవత విగ్రహం ఉంది. ఇక్కడ నాగేంద్రుడిని పూజించడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయని, కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సంతానం లేనివారు, వివాహ సమస్యలతో బాధపడేవారు నాగదేవతకు పాలు, గుడ్లు వంటివి నివేదించి పూజలు చేస్తారు. సంతాన ప్రాప్తి. ఈ గుడిలో నాగదేవతను పూజిస్తే సంతానం లేనివారికి పిల్లలు పుడతారని నమ్మకం. దోష నివారణ. జాతకంలో సర్పదోషాలు, నాగదోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేస్తే వాటి ప్రభావం తగ్గిపోతుందని నమ్ముతారు. రక్షణ. నాగదేవతను పూజించడం వల్ల పాము కాటు నుండి రక్షణ లభిస్తుందని, వ్యవసాయంలో పంటలు బాగా పండుతాయని గ్రామస్తుల నమ్మకం. పాంబండలో నాగదేవత పూజలు. నాగపంచమి రోజున ఈ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు గుడికి పెద్ద సంఖ్యలో వచ్చి నాగదేవత విగ్రహాలకు పాలు పోసి, పూలు, పసుపు, కుంకుమలతో పూజలు చేస్తారు. ఈ గుడిలోని నాగదేవత ఆరాధన ఆంజనేయ స్వామి పూజతో సమానంగా ప్రాధాన్యత కలిగి ఉంది.